హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్కి 2 టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో పిన్ చేసి ఉంటాయి మిడిల్లో, ఇంకొన్ని వాటికి పిన్స్ ఉండవు అనమాట. అదే నోట్ బుక్స్కి ఎలా వేయాలి, ఈజీగా ఎలా వేయాలి వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ మన ఫ్లోర్ని వెట్ వైప్స్ తోటన్నా బట్టతోనన్నా తుడిచేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ డస్ట్ అంటుతుంది కదా, అట్లా అంటకుండా. నేను ఇక్కడ బ్రిలియంట్ వాళ్ళ సింథటిక్ పేపర్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి కట్టర్, టేపు, స్టిక్కర్స్ అనేటివి ఫ్రీగా వస్తాయి అన్నమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 220. ఇది మొత్తం రోల్ అనమాట. ఇది అన్ని టెక్స్ట్ బుక్స్కి సరిపోతాయి అనమాట. మినిమం ఒక 30 టెక్స్ట్ బుక్స్కి అయితే సరిపోతాయి. మనకి 2 టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో పిన్ చేసి ఉంటాయి మిడిల్లో, ఇంకొన్ని వాటికి పిన్స్ ఉండవు అనమాట. డైరెక్ట్ స్టిక్ చేసి ఉంటాయి కదా పేపర్స్ అన్నీ, అలా ఉంటాయి. అలాంటి వాటికి మనం కంపల్సరీ మిడిల్లో కటింగ్ అనేది అవసరం ఉంటుంది. అదే పిన్ చేసి ఉన్న వాటికి అయితే ఎలాంటి కటింగ్ లేకుండా మనం మడత పెట్టేసి స్టిక్ చేయొచ్చు. ఇలా ఉంటుంది కదా మనకి. పిన్ లేకుండా ఉన్న టెక్స్ట్ బుక్స్కి అయితే మనం కంపల్సరీ కట్ చేయాల్సి వస్తుంది. మిడిల్లో కట్ చేసి దాన్ని స్టిక్ చేసి నీట్గా కవర్ చేయాలి. కవర్స్ అనేది టెక్స్ట్ బుక్స్ కవర్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట, కవర్స్ వేయడము. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఇదో పెద్ద పని ఉంటుందన్నమాట. ఎప్పుడు బుక్స్ తెచ్చుకోవాలి, ఎప్పుడు షీట్స్ వేసుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. ఆ మోజ్ అంతా 1 మంత్ ఉంటుందన్నమాట. అలా ఎగ్జామ్స్ అయిపోయాక, నా స్టడీస్ అయిపోయాక నా పక్కన వాళ్ళకి, నైబర్స్కి అందరికీ వేసిచ్చేదాన్ని. అక్క వేసిస్తుంది వెళ్ళు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తుండే అనమాట. అంత నీట్గా చేస్తాను అనమాట నేను వర్క్. ఇలాంటి వర్క్స్ అయితే నాకు కూడా ఇష్టమే, నో చెప్పేదాన్ని కాదనమాట ఏ పిల్లలకి కూడా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కవర్ చేస్తూ పెట్టాలన్నమాట. మెయిన్ ఇక్కడ మనకు కావాల్సింది టేప్ డిస్పెన్సర్ అనమాట. ఎక్కువ చిరాకు ఉండదన్నమాట టేప్ డిస్పెన్సర్ ఉంటే. మనకు మాటికి దాన్ని సిజర్తో కట్ చేసుకొని పెట్టాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే మనం టేప్ డిస్పెన్సర్ కొన్నామనుకో ఫటాఫట్ ఈజీగా వేయొచ్చు అనమాట. నాకు ఇక్కడ టేప్ డిస్పెన్సర్ 218 పడింది అనమాట. ఇది మనం చిన్న టేప్స్ పెట్టుకోవచ్చు, పెద్ద టేప్స్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇలా నేను షీట్ ఎలా వేస్తున్నానో ఒకసారి చూడండి, మీరే వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి ఎవరిని బ్రతిమలాడుకోవాల్సిన పని లేదనమాట. అంతే అండి, ఇలా ఈజీగా పిన్ లేని బుక్స్, టెక్స్ట్ బుక్స్కి అయితే ఇలా వేయొచ్చు. అదే పిన్ ఉన్న టెక్స్ట్ బుక్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా వేయాలో. ఇక్కడ పిన్ గ్యాప్ ఉంది కదా మనకి ఇక్కడ. ఇలాంటి టెక్స్ట్ బుక్స్కి అయితే మనకి ఎలాంటి కట్టింగ్ అవసరం లేకుండా వేసేయచ్చు అనమాట. నేను చూపిస్తాను, చాలా ఈజీ ఉంటుంది. ఇది చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఈ షీట్ వేయడము ఇలాంటి టెక్స్ట్ బుక్స్కి. మీరే చూడండి, షీట్స్ వేయడం ఇంత ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా. అంతే, ఎలాంటి కటింగ్ లేకుండా సింపుల్గా ఎలా అయిపోయిందో చూసారా. ఇంకా మిగతా బుక్స్కి, నోట్ బుక్స్కి కూడా మనము ఈ మెథడ్నే ఫాలో అవ్వచ్చు.
ఇప్పుడు నోట్బుక్స్కి ఆటోమేటిక్గా డైరెక్ట్ వేసేసుకునే ట్రాన్స్పరెంట్ కవర్స్ కూడా వచ్చాయి. అవి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఎవరైనా కావాలనుకుంటే చూసేయండి. అన్ని బుక్స్కి సింపుల్గా మీరే కవర్ చేసుకోవచ్చు, ఎవరి అవసరం లేకుండా మీకు మీరే వేసుకోవచ్చు అనమాట. వచ్చేసి నోట్బుక్ ట్రాన్స్పరెంట్ కవర్స్ అనమాట. ఇవి ఈజీగా మనం వేసుకోవచ్చు అనమాట నోట్బుక్స్కి. ఇంకా మనం కటింగ్ చేసి అలా అంత పని ఉండదు. ఒక నోట్బుక్కి తొడిగిచ్చు అనమాట. మనం డ్రెస్ ఎలా వేసుకుంటామో అలా వేసేయడమే అనమాట. అంత సింపుల్గా ఉంటుంది ఇది. ఇలా నేను అన్ని బుక్స్కి వేశాక మళ్ళీ ఇంకా ఇంత షీట్ ఉందనమాట. ఇందులో మినిమం ఒక 20 టెక్స్ట్ బుక్స్ అయితే కవర్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అంతే అండి ఈరోజు మన వీడియో. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.